తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారి పాలనలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి ఎవరు మాట్లాడినా ఎవరు గలం వినిపించినా వారి మీద ఉల్టా కేసులు అయితే ఉన్నాయి తప్ప దొంగ దొంగ అని అరుస్తున్నట్టుంది తప్ప ప్రజలకు న్యాయం జరుగుతలేదు. అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్లో రైతుల మీదకి కార్లు ఎక్కించినారు. నేను ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నాను. మీ ఎమ్మెల్యే గారి తనయుడు ఏ మందల కాంగ్రెస్ మీద గుర్తు మీద గెలిచి మీ పార్టీలోకి వలస వచ్చినటువంటి మీరు పట్టా రాసి ఇచ్చినటువంటి వనామా వెంకటేశ్వరరావు గారి కొడుకు వనామా రాఘవేంద్రరావు పుణ్యమాని నేను చనిపోతా ఉన్నాను, నేను పోతే నా భార్య పరిస్థితి ఏంది, ఆ పిల్లల పరిస్థితి ఏందని మొత్తం కుటుంబాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టుకొని చనిపోతే దాదాపు వారం రోజులు దగ్గరకు వస్తూ ఉంటే ఈ రోజు దాకా సెల్ ఫోన్ లేదు, టవర్ లేదు, లొకేషన్ లేదు, మనిషి దొరకడు. నాయనే చెప్తాడు, మా కొడుకు నేనే తీసుకొచ్చి అప్ప చెప్తా, చట్టాన్ని మేము గౌరవిస్తాం, చట్టం ముందు అందరు సమానమైన ముచ్చట చెప్తా. నేను అడుగుతున్న కేటీఆర్ని, నడ్డా గురించో మోడీ గారి గురించో పంజాబ్లో రైతుల గురించో మాట్లాడడం మానేసి నీ ఇలాకాలో నీ రాజ్యంలో నువ్వు ముఖ్యమంత్రి అయితే అని కలలు కంటున్న ఈ తెలంగాణ గడ్డ మీద మీ పార్టీలో ఓ కాలకేయుడు తయారైందని అటు ప్రింట్ ఇటు ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఘోషిస్తూ ఉంటే ఎందుకు భద్రత మాదే బాధ్యత మాదే అని చెప్తున్నటువంటి తెలంగాణ పోలీసులు ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడానికి ఎందుకింత అలసత్వాన్ని వహిస్తూ ఉన్నారు? గౌరవ కేటీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీలాగా మేము రాసుకొని వచ్చి ప్రతి ప్రాసల కోసం నడ్డాని అడ్డా ఎర్రగడ్డ అని ఎవరో రాసిస్తే మాట్లాడి భారతీయ జుమ్లా పార్టీ అని మాకు కూడా ఎత్తులు ప్రాసలు రితములు చాలా వస్తాయి. మేము తిట్టాలనుకుంటే టీఆర్ఎస్ని 100 సినోనిమ్స్ 100 యాంటోనిమ్స్ తోటి తిట్టగలుగుతాం. టీఆర్ఎస్ పార్టీ ఎల్లేంది రౌడీల పార్టీ, తెలంగాణ రౌడీల పార్టీ, తెలంగాణ రాక్షసుల పార్టీ, తెలంగాణ రేపిస్టుల పార్టీ? ఏమడగాల నిన్ను? ఏ పేరు పెట్టి పిలవాలి ఇవ్వాలి టీఆర్ఎస్ని? ఒక నిండు కుటుంబం, భార్య భర్త, 2 పిల్లలు, ముక్కు పచ్చలారని 2 పిల్లల్ని కూడా ఏ తండ్రి కూడా చంపుకోవడానికి ఇష్టపడాడు. అట్లాంటిది ఒక కుటుంబం సజీవ దహనం చేసుకుంటే ఏం చేస్తుంది డీజీపీ గారు? మీ పోలీసు వాళ్ళు ఏంది మీ రింగుటోను? ఏది మీ భద్రత? ఏది మీ బాధ్యత? ఎవరిని పట్టుకుపోతారు? ఈ మిర్యాలగూడలో ఒక చిన్న డబ్బా పెట్టుకొని మంత్రి బొమ్మకు అడ్డం వచ్చిందని ఆ డబ్బా తీసేయమంటే తీసేయకపోతే సూర్యాపేటలో ఒక చిన్న డబ్బా పెట్టుకొని అట్లాంటి డబ్బాలు ఆ రోడ్లో ఇంకా 18 ఉంటే కూడా ఏ డబ్బా తీసేయకున్నా నష్టం లేదు. కానీ ఒక చిన్న డబ్బా తీసేయమని అంటే మున్సిపల్ కమిషనర్ విధులకు ఆటంకం కలిగించారు అని రాత్రి 2 గంటలకు ఎవరు వస్తారు? క్రైమ్ పార్టీలు వస్తాయి, ఐడీలు వస్తాయి, ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు. కంప్లైంట్ ఇచ్చిన బాధితుని మీద కేసు పెడతారు. బాధితుని పట్టుకరమ్మని చెప్పి పోలీసు వాళ్ళంతా అర్ధరాత్రి తిప్పుతారు. మా సెల్ ఫోన్ టవర్ లొకేషన్లు ఏమో 24 గంటలలో దొరుకుతాయి మీకు. మా సెల్ ఫోన్లు మేము ఏడున్నామో 1 నిమిషంలో మీకు కనబడుతుంది. మరి ఎందుకు 2006 నుంచి ఇవాళ దాకా దాదాపు 10 కేసులలో ముద్దాయినటువంటి వనామా రాఘవేంద్ర ఎందుకు దొరుకుతలేడు? 2021లో ఒక వ్యాపారవేత్త చావు కారణం వనామా రాఘవేంద్ర అని చెప్పి ఉత్తరం రాసిపెట్టి మరీ చనిపోతే అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ మా ఇండియన్ పీనల్ కోడ్ లో చెప్పాలంటే 306 కింద కేసు నమోదైతే హైకోర్టుకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేదాకా మీ పోలీసు వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకొని సహకరిస్తారు? ఒక్కసారి చెప్పాలి కేటీఆర్ గారు. దేశంలో ఏడ జరిగిన ట్విట్టర్లో పిట్ట తొందరగా కూస్తుంది. కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ తొందరగా మాట్లాడుతుంది. ప్రధానమంత్రి మోడీని పంజాబ్ రైతులు వెనక్కి పంపించారు. కళ్ళు కనబడుతున్నాయి రామన్న. మరి ఈడ ఖమ్మం జిల్లాలో జరిగిన వనామా వెంకటేశ్వరరావు కుటుంబం వల్ల, వనామా వెంకటేశ్వరరావు కొడుకు వల్ల జరిగినటువంటి 4 నిండు ప్రాణాలు బలైతే ఎందుకు నీ ట్విట్టర్ పిట్ట ఎందుకు కూస్తలేదో చెప్పాలి. గరీబ్ వాళ్ళకు న్యాయం, బీజేపీ వాళ్ళకు న్యాయం, టీఆర్ఎస్ వాళ్ళకు న్యాయం. అధికార పార్టీ ఉంటే పోలీసులు ఒక రకం, ప్రతిపక్షం అయితే పోలీసులు ఒక రకం. బీజేపీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎదురుంగున్న వాళ్ళని పిలిచి మా మీద కంప్లైంట్లు ఎట్లా పెట్టాలనే చూస్తారు. దానికి తార్కాణం నిన్న మొన్న 2 రోజుల నుంచి మీ సూర్యాపేటలో జరుగుతున్నటువంటి సంఘటన. సూర్యాపేటలో బాధితులైనటువంటి సోదరుడు పరశురాములు ఈయన ఇంటి ముందు డబ్బా పెట్టుకున్నాడు. ఏదో మంత్రి బొమ్మ, మంత్రి భార్య బొమ్మ వేసుకోవడానికి, గోడకు పెయింట్ వేసుకోవడానికి ఒకళ్ళ జీవనాధారం మొత్తం తొలగిచ్చేస్తాం. మీరు కేసీఆర్ గారు చెప్తారు, నేను దళితుల్ని గొప్పగా చూడాలనుకుంటున్నాను, దళితుల అభ్యున్నతే నా లక్ష్యం అని చెప్తాడు. మరి ఎందుకు ఇలా బొజ్జా పరిశ్రమల మీద కేసు ఎందుకైంది? కమిషనర్ గారి విధులను ఎక్కడ ఆటంకపరిచిందని చెప్పి బొజ్జా పరిశ్రమల మీద కేసు అవుతుంది. అదే బొజ్జా పరిశ్రమలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీదనేమో కేసు కాదు. ఒక దళితుడు
తన జీవనోపాధిని కోల్పోతా ఉన్నాను, నాకు నష్టం జరుగుతా ఉంది, నన్ను కులం పేరు మీద దూషించినారు అని కంప్లైంట్ ఇస్తే మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పుడు కేసు అయితే దాని మీద చర్య తీసుకోవాల్సిన పోలీసులు ఈడో మంత్రి ఉన్నాడని ఆ మంత్రి చెప్పినట్టే ఇంటమని మా యూనిఫామ్ కాకి యూనిఫామ్ కాదని మాది పింక్ యూనిఫామ్ అని మీరు నిరూపించదలుచుకుంటే ఇది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో దురదృష్టకరం. గౌరవ డీజీపీ గారు వెంటనే స్పందించాలి. వనామా రాఘవేంద్రని అరెస్ట్ చేసిరా చేయలే? వనామా రాఘవేంద్రని అరెస్ట్ చేసిరా చేయలేదా? ఏడున్నాడు రాఘవేంద్ర? ఈ రాష్ట్రంలో ఉన్నాడా? పక్క రాష్ట్రంలో షెల్టర్ ఇచ్చిరా? ఇందాక వస్తుంటే నాకు ఎవరో చెప్పారు ఆయన ప్రగతి భవన్ కు కప్పం కడతాడంట, కేటీఆర్ కు బాగా దగ్గర అని చెప్పుకుంటాడంట. అందుకని నిన్న దొరకబట్టినాక కూడా కేటీఆర్ గారి పేరు చెప్పగానే వదిలేసిండని చెప్పి చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు. కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఎండార్సీ చేస్తా ఉన్నారు. మరి ఎందుకు కేటీఆర్ గారు మీరు నీతికి నిజాయితీకి పట్టం కడతాం, అందరినీ సమదృష్టితో చూస్తాం, మా తెలంగాణ రాష్ట్రం అంటేనే శాంతి భద్రతలు బాగుంటాయని చెప్తారు కదా, మరి ఎందుకు వనామా రాఘవేంద్రని ఇంకా అరెస్ట్ చేస్తలేరు? నిజమేనా? కొంతమంది ఆరోపిస్తున్నట్టు ఆయన ఏమైనా కప్పం కడుతున్నాడా? ప్రగతి భవన్ కప్పం కడుతున్నాడా? కేటీఆర్ గారికి వ్యక్తిగతంగా కప్పం కడుతున్నాడా? లేదా మీకు ఆయనకు ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం ఏందో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దరిద్రమైనటువంటి కేసు ఇంకొకటి ఉండదు. నేను చనిపోతూ రామ అన్నలకి నీళ్లు రాకుండా ఉండనటువంటి పరిస్థితులు, అంత దయానీయమైనటువంటి పరిస్థితులైనా ఇచ్చేవాడిని కానీ నా భార్యను అడిగిండు ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు అని చెప్పిండు. తెలంగాణ చరిత్ర అంతా కూడా ఆత్మాభిమానం కోసం కొట్లాడిన చరిత్ర. నాటి ఝాన్సీ నుంచి, నాటి సమ్మక్క సారలమ్మ నుంచి చాకలి ఐలమ్మ దాకా ఎవరి చరిత్ర తీసుకున్నా, ఎవరి గురించి మాట్లాడినా ఆత్మాభిమానం కోసం బతికిర్రు, అవసరమైతే ప్రాణాలు త్యాగం చేసిరు తప్ప ఎవరికి తలవంచని గడ్డ ఈ గడ్డ. అట్లాంటి గడ్డ మీద ఏది అడిగినా ఇచ్చేటోని, కానీ నా భార్యను అడిగిండు కాబట్టి నా కుటుంబం మొత్తాన్ని నేను తగలబెట్టుకుంటున్నా అంటే ఎందుకున్నాడు ఖమ్మం ఎస్పీ? ఏం చేస్తున్నాడు మీ డీజీ? ఇప్పటిదాకా వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎమ్మెల్యే గారితో కొడుకు మాట్లాడుతున్నాడు ఆ రోజు. ఎమ్మెల్యే గారి సెల్ ఫోన్ మీరు ఒకసారి తెచ్చిండ్రా? సెల్ ఫోన్ ట్రాక్ రికార్డ్ చూసిండ్రా? ఎమ్మెల్యే గారి ఫోన్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చూసిండ్రా? మా అయితే వింటారు కదా, మా ఫోన్లో అయితే రాత్రిపూట పగటిపూట వింటారు కదా. ఇవి చేత కాదు. కానీ నిన్నటి నుంచి వీటి మీద ఎవరైనా వార్తలు సోషల్ మీడియాలో పెడితే, ఎవరైనా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే, ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో చిన్న టీవీ ఛానల్లో పెట్టుకున్నటువంటి మిత్రులు ఉంటే వాళ్ళని తెచ్చైతే ఇక బాలానగర్ పోలీసులు, పేట్ బషీరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే వాళ్ళని తీసుకుపోయి కొడుతున్నారు. నేను అడుగుతున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారిని, అసలు నీ కొట్టే అధికారం ఎవడిచ్చిందో చెప్పు, ఏ సెక్షన్ కింద కొడుతున్నావో చెప్పు. కొట్టిన డీసీపీల మీద, కొట్టిన డిఎస్పీల మీద, ఈఆర్దాకా ఒక్కల మీద చర్య తీసుకున్నది చెప్పు. మాట్లాడమంటే పొద్దుగాల కాన్ఫరెన్స్ కావాలని గంట ముచ్చట పెడతావు, స్పీచ్ ఇస్తావు, కేసీఆర్ లెక్క స్పీచ్ ఇచ్చి నేర్చుకున్నావు. నేను మా సిద్దిపేట కలెక్టర్ ఒక ఆయన ఉండే వెంకట్రామరెడ్డి అని, ఆయన కూడా గిట్టే రాజకీయాలకు రావాలని చూకుంటే ఊకే చెప్పుతుంటే, సార్ నీకు శాంతనైతే బట్టలు ఇచ్చి వచ్చాయంటే ఆయనతో వచ్చి మన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు కూడా అట్లా ఏమైనా షోకుంటే జల్దీ యూనిఫామ్ ఇప్పేసి జల్దీ వచ్చి నువ్వు కూడా గులాబీ కండువాలు కప్పుకో. ఏం మాట్లాడకున్నా భాగ్యరెడ్డిని అర్ధరాత్రి పట్టుకపోస్తుంది. ఒక పార్లమెంట్ సభ్యుడు తన కార్యాలయంలో మీటింగ్ పెట్టుకొని జాగరణ దీక్ష అని చెప్పి ఉద్యోగస్తుల కోసం జనాన్ని జాగృతం చేస్తామంటే గ్యాస్ కట్టర్లు పెట్టి కొట్టి తీసుకుపోస్తుంది. వనామా రాఘవేంద్ర సెల్ ఫోన్ టవర్ లొకేషన్ దొరుకుతలేదా డీజీపీ గారు? లేదా మీ క్యాంపు కార్యాలయంలోనే దాచిపెట్టుకున్నారా? దీనికి సమాధానం చెప్పాలి. స్త్రీలను గౌరవించలేడు ఈ సమాజం. ఒక ఎమ్మెల్యే కొడుకు అయ్యుండి బాధ్యతాయుత స్థానంలో ఉండి 2006 నుంచి బండి సంజయ్ గారి రిపోర్ట్లో రాసినవని చెప్తుంది కదా టీవీలకు వచ్చి. 10 కేసులు ఉన్నాయి సంజయ్ మీద, 2012 నుంచి ఉన్నాయి. మరి వనామా రాఘవేంద్ర మీద 2006 నుంచి ఉన్నాయి. ప్రతి కేసు అధికారుల్ని కొట్టిందే, ప్రతి కేసు ప్రభుత్వ అధికారులని విధులను ఆటంకపరిచిందే. మరి ఎందుకు 3 కేసుల కంటే ఎక్కువ ఉంటే రౌడీ షీట్ తీస్తారు కదా మహేందర్ రెడ్డి గారు? ఈయన మీద ఎందుకు రౌడీ షీట్ తీయరు? ఈయన మీద ఎందుకు టాడాలు పెట్టారు? ఈయన మీద ఎందుకు పోటాలు పెట్టారు? ఈయన మీద ఎందుకు పీడీ యాక్ట్లు పెట్టారు? ఇవన్నీ ఎందుకు రావు ఈయన మీద? అంటే చట్టం అధికారులకు చుట్టమవుతుంది, అధికార పార్టీకి దగ్గర అవుతుంది. కాబట్టి ఇట్లాంటి చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యల్ని తీసుకోకపోవడం అనేది బాధాకరం. భారతీయ జనతా పార్టీగా ఆ బాధిత కుటుంబానికి వారందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి వనామా రాఘవేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రజలు ఇట్లాంటి దుస్థితులకు గురి కాకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర హోంమంత్రి గారు, డీజీపీ గారు బాధ్యత వహించాలి. డీజీపీ గారు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలి. హోంమంత్రి గారు అర్జెంటుగా తన పదవికి రాజీనామా చేసి వృద్ధాశ్రమానికి వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా వారికి హితవు పలుకుతూ రాఘవేంద్రని
24 గంటల లోపల అరెస్ట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రత్యక్ష కార్యాచరణకు ఆందోళనకి మా ఖమ్మం జిల్లా శ్రేణులన్నీ కూడా దిగుతాయి. మృతుల కుటుంబాలకి మేము సహాయ సహకారాలు అందజేస్తాం. ఇంకెవరు మిగిలిందండి ఆ కుటుంబంలో? వాళ్ళకి ఏం చేయడానికి కూడా ఏం లేదు కదా. ఉన్న నలుగురు పోయినారు కాబట్టి ఇంకా వాళ్ళకి మనం చేయమని అడగడానికి కూడా ఏం లేదు. 2021 కూడా ఇట్లే పంచాయతీ చెప్పి ఒక సేటుకు సంబంధించినటువంటి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రోజే మీరు పోలీసులు, తెలంగాణ పోలీసులు గట్టిగా పనిచేసి ఉంటే 306 కింద వనామ రాఘవేంద్రని ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ ఇంకొక కుటుంబం 4 ప్రాణాలు మిగిలేదు. కాబట్టి వెంటనే స్పందించాలి. ట్విట్టర్ పక్షిలో ట్విట్టర్ పలకాలి, పక్షి కూత ఊయాలి, దానికి సంబంధించి మా జవాబు చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని తీసుకొని వచ్చి ఆకాశం మీద ఉమ్మేస్తే మన పెద్ద నాయకులు అవుతామని అనుకుంటే అది విఘ్నత. భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్, పార్టీ విత్ 17 crores ఆఫ్ మెంబర్షిప్. మీలాంటి వాళ్ళు ఎన్ని ఉడత లూపినా ఏం మాట్లాడినా మీతోటి ఏం అయ్యేది కాదు, సచ్చేది కాదు. వచ్చేది మా కాలమే. ఆ రోజు కూడా మేము ఇట్లాంటి పనులు చేయాలనుకుంటే మీరు ఏడుంటారో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఐటీ మంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వనమ రాఘవేంద్రని అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. అదే రకంగా నేను రాత్రి మీ సూర్యాపేటలో జరిగినటువంటి బొజ్జా పరశురాముల కేసు లోపల పరశురాములు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కమిషనర్ గారు మరి ఇతర సిబ్బంది మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఏదైతే మేము ఇచ్చినామో దాని మీద వెంటనే కేసు నమోదు చేయాలి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని చెప్పి పోలీస్ అధికారులకు డిమాండ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.